హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన టేస్టీ రెసిపీ వాంగీ పులావ్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మనం చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సింది పల్లీలు, మినపగుండ్లు, ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క, లవంగం, నెక్స్ట్ జీలకర్ర, మిరియాలు, సోంపు, తర్వాత నువ్వులు, తర్వాత ఎండు కొబ్బరి పొడి. సో నేను ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నాను కదండి, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫస్ట్గా పల్లీలని వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ పల్లీలను వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులోకి నేను మినపగుండ్లని, ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మనం ఎండుమిర్చి క్వాంటిటీ నేను తీసుకున్నాను కదా, ఇంతైతే సరిపోతుందండి. ఇంకా మనం స్పైసీనెస్ కోసం ఇక్కడ మిరియాలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎండుమిర్చి క్వాంటిటీ ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మిరియాలని, సోంపుని, జీలకర్రని వేసుకుంటున్నాను. సో మిరియాలు చూసారు కదా, నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్క ఒక 6 లవంగాలని యాడ్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత అంటే మసాలా ఫ్లేవర్ ఉండడం కోసం ఇవి యాడ్ చేశాను. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నువ్వులని వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేరుశనగపప్పు, నువ్వులు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వేరుశనగపప్పు అంటే పల్లీలు నువ్వుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ముందుగా ఎండు కొబ్బరి పొడిని వేసుకున్నట్లయితే తొందరగా మాడిపోతుంది కాబట్టి ఫైనల్గా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా చల్లారేంత వరకు ఉంచుకొని తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి మొత్తం చల్లారే లోపల మనము రైస్ తీసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం. దానికోసం ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వైట్గా వచ్చిన వాటర్ని మొత్తం వంచేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని 20 మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా బాస్మతి రైస్ బాగా నానే కొద్దీ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇది నానే లోపల మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన వాటిలన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 5 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను కారము 1 టేబుల్ స్పూన్, కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అంటే ఈ పౌడర్కి సరిపడా సాల్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో ఉప్పుని వేసి నానబెట్టిన వంకాయలని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు దీనిని 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. సో ఇందులోకి వాటర్లోకి సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోద్దండి, లేకపోతే కనూరు వస్తుంది. ఈ విధంగా 4 పక్షాల్లాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి మనం అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని వంకాయలలోకి స్టఫ్ని అరేంజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇలాగన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం పులావ్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకులు, నెక్స్ట్ ఒక దాల్చిన చెక్క, నెక్స్ట్ ఇందులోకి లవంగాలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆన్ చేయలేదండి. సో వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం ఇందులోకి వంకాయలను కూడా యాడ్ చేస్తాం కదా. సో అవి కూడా మగ్గాలి కాబట్టి ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వేసుకొని ఇవి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము స్టఫ్ని అరేంజ్ చేసి పెట్టుకున్న వంకాయలని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి బాగా
ఇందులోకి ఆయిల్లోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న చిన్న వంకాయలు తీసుకోండి. పెద్ద సైజు తీసుకుంటే చాలా కష్టం కాబట్టి చిన్నగా ఉన్న సైజు వంకాయలని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. మనం పులావ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, రైస్కి అన్నిటికీ సాల్ట్ సరిపోవాలి కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడ స్టఫ్లో కొంచెం సాల్ట్ వేశాను. ఇప్పుడు ఇది పులావ్ కోసం కాబట్టి ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సో చూసుకొని వేసుకోండి. ఒకసారి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా అన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలు మగ్గడం కోసం పైన విజిల్ తీసేసి ఒక 5 నిమిషాల పాటు ఈ వంకాయలని మగ్గించుకుందాము. సో ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తీసేసుకుందామండి. సో చూసారు కదా, కొంచెం వంకాయలు కూడా మగ్గాయి అండ్ ఆనియన్స్ కూడా మగ్గింది కదా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న రిమైనింగ్ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్ కర్డ్ని తీసుకొని ఆ కర్డ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో కర్డ్ని మాత్రం స్కిప్ చేయకండి, కర్డ్ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. సో కర్డ్ వేసుకొని ఒకసారి కర్డ్ ఈ పేస్ట్ బాగా కలిసేటట్టుగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా మసాలా అంతా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, ఆ 1.5 గ్లాస్ రైస్కి వచ్చేసి ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ముందుగా మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి ఫస్ట్ యాడ్ చేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 1.5 గ్లాస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్కి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో 1 గ్లాస్కి వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని కూడా ఈ మసాలా ఫ్లేవర్లోకి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. రైస్ని మిక్స్ చేసుకొని ఆల్రెడీ ఇందులో కొంచెం వాటర్ పడింది. సో నేను 1.5 కంటే కొంచెం వాటర్ తగ్గించాను. కరెక్ట్ కొలత అయితే మీకు 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనమాట. బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా. సో పొడి పొడిగా రావాలంటే మాత్రం ఈ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ని యాడ్ చేసుకొని ఇంకా దీనిపైన లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత ఇది కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ వాంగి పులావ్ రెడీ. సో చాలా పొడి పొడిగా ఉంటుందండి. రైస్ కూడా మనం ఓపెన్ చేసిన ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే ఏ పులావ్ అయినా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. వెంటనే సర్వ్ చేయకుండా ఇది ఓపెన్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత మనం కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా వచ్చేసి రైతా అయితే చాలా బాగుంటుంది. మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ పేస్ట్ కనుక మీకు మిగిలినట్టయితే మళ్ళీ నెక్స్ట్ వంకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్న దొండకాయలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.